ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 4,78,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో బ్యారేజ్ దిగువ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం 4,78,114 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు అన్ని గేట్లను ఎత్తి మరీ కూడా వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 4,78,114 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి వరద ఉధృతి ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టంకి సంబంధించి 13.4 అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కెనాల్స్కి సంబంధించి దాదాపు 4,637 క్యూసెక్ల నీటిని కెనాల్స్కు మళ్లించారు. అందులో ఏదైతే కేఈ మెయిన్కి 4,121 క్యూసెక్లు, కేడబ్ల్యూ మెయిన్కి 516 క్యూసెక్ల నీటిని అటు కాలువలకు మళ్లించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు వరద ఉధృతి ఏ విధంగా ఉండేది. ప్రస్తుతం ఏదైతే 67వ గేటుకి సంబంధించి కొంత మరమ్మతులు చేయాల్సిన దృష్ట్యా కూడా ప్రస్తుతం ఆ గేటు వరకు మాత్రం, ఎందుకంటే 70 గేట్ల బ్యారేజీకి సంబంధించి 69 గేట్లను పైకెత్తి మరి కూడా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్న ప్రస్తుతం 67వ గేట్ని ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే 67వ గేటుకి సంబంధించి అడ్డుపడడం వల్ల చైన్ అటు రోలర్కి అటు గేటుకి మధ్యలో అడ్డుపడడం వల్ల కొంత ఆ గేటును మాత్రం పైకెత్తలేదు. అయితే వరద తగ్గిన తర్వాత ఆ గేటుని పైకెత్తి మరీ కూడా రిపేర్ చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 4,78,114 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఎగువ దిగువ ప్రాంతాల లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అటు జగ్గైపేట నందిగామకు సంబంధించి కూడా అటు ఫెర్రీ ఘాటుకు సంబంధించి కూడా ఏదైతే కొంత ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే అటు ఫెర్రీ ఘాటుకు సంబంధించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు దిగువ వైపు ఏదైతే రామలింగేశ్వర్ నగర్తో పాటు తోట్లవల్లూరు ఇతరత్ర లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు మరొక 1,00,000 మేర క్యూసెక్లో వరద నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యల భాగంగా కూడా ఇప్పటికే దాదాపు విజయవాడ వ్యాప్తంగా 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిన్న వాటర్ కూడా పైకి వచ్చిన నేపథ్యంలో కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళిపోవాలంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ఎగువ నుంచి కూడా వరద వస్తున్న క్రమంలో మరింత ఇంకో 1,00,000 క్యూసెక్ల నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు పూర్తిగా అలర్ట్ అవ్వడం జరిగింది. అందుబాటులో ప్రతి ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రజలకు వచ్చినటువంటి ఏదైతే కొంత సోషల్ మీడియా ప్రచారాలు జరుగుతున్నాయో వాటన్నిటిని నివృత్తి చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మరోవైపు ప్రచారాలు కూడా కోరెత్తుంది. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. బుడమేరు మరొకసారి ఏదైతే గత ఏడాది స్మృతులు ఏవైతే ఉన్నాయో, గత ఏడాది విధ్వంసం ఏదైతే ఉందో దానికి సంబంధించి మరలా బుడమేరు పొంగుతుంది, మళ్ళీ విజయవాడ మునిగిపోతుందంటూ కూడా ఏదైతే కొన్ని పుకార్లు చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఒక క్లారిటీ ఇస్తున్నారు. బుడమేరులో వరద ప్రవాహం ఏమీ లేదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఎందుకంటే రాత్రికి సంబంధించి 2 పడవలు తీసుకొచ్చారు. ఆ పడవలకు సంబంధించి ముందస్తు చర్యల భాగంగా అంటూ ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది. కానీ ఏదైతే ఆ పడవలు తీసుకొచ్చిన ఉద్దేశం కూడా అక్కడ ఏదైతే గుర్రపు డెక్క ఆ బుడమేరుకు సంబంధించి కొంత వరద వచ్చిన నేపథ్యంలో ఏదైతే అటు వైఎస్ఆర్ కాలనీ నుంచి సింగినగర్ మధ్య కొంత పొలాలు ఉంటాయి, ఆ పొలాలకు సంబంధించి వాటర్ అక్కడ ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించేందుకు ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు గుర్రపు డెక్క తొలగించేందుకు అటు అధికారులు మొత్తం పడవలు తీసుకొచ్చినట్లుగా ఒకటి చెప్తున్నారు. ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. బుడమేరు పరిస్థితి బాగానే ఉంది, అక్కడ వరద కూడా ఏమీ లేదంటూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్యానిక్ అవ్వద్దు, ఎందుకంటే సోషల్ మీడియా ప్రచారాలు ఎక్కువైతున్నాయి. అధికారులు చెప్పింది ఫైనల్గా క్లారిటీ తీసుకోండి అంటూ కూడా అటు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ వద్ద 4,78,114 క్యూసెక్ల వరద నీరు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరొక 1,00,000 క్యూసెక్లు పెరిగితే కనుక రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రానికి కల్లా మరొక 50,000 పైన క్యూసెక్లు బ్యారేజీకి వస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం 4,78,114 క్యూసెక్లు వస్తున్న నేపథ్యంలో అటు ఎగువ దిగువ సంబంధించి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం సాయితో నరసింహ, బిగ్ టీవీ.